కన్నగంటి హనుమంతు ఈ తరానికి ఆయన గురించి పెద్దగా హనుమంతు గారి గురించి తెలియకపోవచ్చు. కానీ తెలుసుకొని తీరాల్సిన పోరాట యోధుడు, పుల్లరి పోరాట యోధుడు. ఆయన 103వ వర్ధంతి. కన్నగంటి హనుమంతు గురించి ప్రస్తావన చేయాలంటే గుంటూరు జిల్లాకి వెళ్ళాలి ఒకసారి. ఈ హనుమంతు గారి జీవిత చరిత్రని సమగ్రంగా అధ్యయనం చేసి ఒక పుస్తక రూపంలోకి తీసుకొచ్చింది ప్రొఫెసర్ బిఎస్ఎల్ హనుమంతరావు గారు, ప్రముఖ హిస్టారియన్, చరిత్రకారులు. వారి కారణంగా కన్నగంటి హనుమంతు గురించి మిగిలిన బాహ్య ప్రపంచానికి తెలిసింది. కేవలం గుంటూరు జిల్లా పరిసర ప్రాంతాలకే పరిమితమైన ఆయన చరిత్ర, అలాగే ఆయన త్యాగం, ఈ రెండు కూడా గుర్తు చేసుకోవాల్సిన రోజు ఇది. 103 వర్ధంతి జరుపుకుంటున్న క్రమంలో వంట చెరుకు మీద, అలాగే గ్రీన్ గ్రాస్ మీద ట్యాక్స్ వేసి బ్రిటిషర్స్ హింస పెడుతున్న సమయంలో ఆయన ఎదురు తిరిగితే ఆయన్ని కాల్చి చంపారు. కన్నగంటి హనుమంతుకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇంతవరకు పెద్దగా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి, లోగడ పాలించిన ప్రభుత్వాలు కావచ్చు, ఇప్పుడున్న ప్రభుత్వం కావచ్చు, ఇంతవరకు పెద్ద ప్రాధాన్యత అయితే ఆయనకి లేదు. ఆ పోరాట యోధుడు స్వాతంత్ర సంగ్రామానికి ముందే సమరశంఖం పూరించాడు. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన 8th జనరేషన్ మునిమనవడి కొడుకు 8th జనరేషన్ డాక్టర్ కన్నగంటి రమేష్ ప్రస్తుతం స్టూడియోలో మనతో ఉన్నారు. నమస్తే. నమస్తే వాసుదేవ్. డాక్టర్ రమేష్ గారు, నిజంగా అంటే రోమాలు నిక్కబొడుచుకునే చరిత్ర కన్నగంటి హనుమంతు. ఆయన ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ గురించి, ఆ ఇంటిగ్రిటీ గురించి, స్వాతంత్ర సమరం కన్నా పూర్వమే ఆయన పూరించిన సమరశంఖం గురించి వాళ్ళు తెలుసుకోవాల్సిన సందర్భం. ఒకసారి వారి జీవిత చరిత్రకు సంబంధించిన స్టోరీ చూసి మీతో డిస్కషన్లోకి వద్దాం. తెల్లదొరల పెత్తనాన్ని ధిక్కరించి కన్నెర్ర చేసిన వీరుడు కన్నగంటి హనుమంతు అమరుడై ఇప్పటికీ 103 ఏళ్లు. అల్లూరి సీతారామరాజు కంటే ముందే బ్రిటిషు వాళ్లను ఎదిరించి ఎదురొడ్డి పోరాడి అమరుడైన స్వాతంత్ర సమర యోధుడు. అడవులలో పశువులకు గడ్డి మేపుకునే ప్రజల మీద బ్రిటిష్ వాళ్లు పన్ను వేయటాన్ని ప్రశ్నించిన సాహసి ఆయన. మా నేల మీద, మా వనరుల మీద మీ పెత్తనమేంటని తిరుగుబాటు బావుట ఎగరేసిన యోధుడు కన్నెగంటి. గుంటూరు జిల్లా దుర్గి దగ్గర మించాలపాడు హనుమంతు సొంత ఊరు. వ్యవసాయ కాపు కుటుంబంలో పుట్టిన హనుమంతు కుటుంబం పశుపోషణలో భాగంగా గేదెలను, మేకలను అక్కడి అడవిలో మేపుకుంటూ జీవనోపాధిగా ఉన్న సమయంలో అక్కడ పుల్లలు ఏరుకోవటాన్ని, పశువులను మేపటాన్ని బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించింది. అడవి పుల్లరి పేరుతో సుంకం చెల్లించాలని ఒక శాసనం చేసింది. సుంకం కట్టకపోతే పశువులను బందెల దొడ్లకు తోలటం, జప్తు చేయటం లాంటి చర్యలకు పూనుకుంది. ఈ శాసనాన్ని హనుమంతు ధిక్కరించాడు. మహాత్మా గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమంతో స్ఫూర్తి పొందిన కన్నెగంటి పల్నాడులో దాదాపు 40 గ్రామాల ప్రజలను సమాయత్తం చేసి అడవి పుల్లరి శాసనాన్ని ధిక్కరించి బ్రిటిష్ వాళ్ల కోపానికి గురయ్యాడు. అత్యంత శక్తివంతమైన బ్రిటిష్ పాలనా వ్యవస్థ మీద కన్నెగంటి తన ధిక్కార స్వరం వినిపించాడు. ఈ చెట్టు నువ్వు పెట్టావా? విత్తు నువ్వు నాటావా? నారు నువ్వు పోసావా? నీరు నువ్వు పెట్టావా? మా జీవగెడ్డపై నీకెక్కడి నుంచి వచ్చింది పెత్తనం అంటూ పిడుగులాంటి ప్రశ్నల అస్త్రాలు సంధించాడు. ఆయన సంధించిన ఈ శక్తివంతమైన సూటి ప్రశ్నలనే ఆ తరువాత కాలంలో అల్లూరి సీతారామరాజు సినిమా కోసం వాడుకోవటం గుర్తుండే ఉంటుంది. కన్నెగంటి ధిక్కార స్వరం వేలాది యువకులను ఉత్తేజితుల్ని చేసింది. తెల్లవాళ్ల మీద దండయాత్రకు వాళ్లందరూ కన్నెగంటి నాయకత్వంలో అడుగులో అడుగేశారు. ఇలా మొదలైన దండయాత్రతో బ్రిటిష్ ప్రభుత్వం వణికిపోయింది. ఉద్యమాన్ని అణిచివేయటానికి సామదాన భేద దండోపాయాలతో తనదైన శైలిలో బ్రిటిష్ ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. దుర్గి ఫిర్కాకు జమీందార్ను చేస్తామని, ఇష్టానుసారం శిస్తు వసూలు చేసుకోమని హనుమంతుకు ఆశ పెట్టింది. కానీ కన్నెగంటి లొంగలేదు. ఆఫర్ ని తిరస్కరించాడు. సమాచారం తెచ్చిన కరణం నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. బ్రిటిష్ వాళ్ల ఆటలు సాగలేదు. పశువులను మేపటానికి వెళ్లిన వాళ్లను అటవీ శాఖ అధికారులు ఇబ్బందులు పెట్టడం ఎక్కువైంది. సుంకం చెల్లించకూడదని భీష్మించుకున్న జనం తిరగబడ్డారు. కానీ ధిక్కారాన్ని సహించటానికి బ్రిటిష్ అధికారులు సిద్ధంగా లేరు. పశువులను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించి ప్రజలు ప్రతిఘటించటంతో చేసేదేమీ లేక వెనుదిరిగారు. అయితే ఈ అవమాన భారాన్ని తట్టుకోలేకపోయారు. కన్నెగంటి కదలికలను పసిగట్టి మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నాడు అప్పటి బ్రిటిష్ కలెక్టర్ రూథర్ఫర్డ్. స్థానికులను చేరదీసి ప్రలోభపరచటం అతని వ్యూహం. కానీ అది కూడా ముందుకు సాగలేదు.
ఈలోపు పుల్లరికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళన శాసనోల్లంఘన ఉద్యమంగా మారి 1921 ఫిబ్రవరి 16వ తేదీన మంచాలపాడులో తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఉద్యమం చేస్తున్న గుంపును చెదరగొట్టడానికి పోలీసులు కాల్పులు జరిపారు. సామాన్య ప్రజలు హనుమంతును కాపాడుకోవటానికి ప్రయత్నించినా బ్రిటిష్ సేనలు వలయంలా ఏర్పడి దగ్గరకు రానివ్వలేదు. హనుమంతుతో పాటు మరో 2 కాల్చారు. 25 బుల్లెట్లు శరీరంలో దూసుకుపోయినా శక్తినంతా కూడదీసుకుంటూ 6 గంటల పాటు వందే మాతరం నినదిస్తూ అమరుడయ్యాడు. కన్నెగంటి లాంటి యోధుణ్ణి చంపినందుకే బ్రిటిష్ ప్రభుత్వం ఆ తరువాత కాలంలో అల్లూరి సీతారామరాజును చంపటానికి రూథర్ఫర్డ్ ను అక్కడికి పంపింది. అంటే అల్లూరి కంటే ముందే కన్నెగంటి అమరుడయ్యాడు. పుల్లరి ఉద్యమ వీరుడు కన్నెగంటి హనుమంతు అమరత్వానికి ఈ రోజు 103 ఏళ్లు నిండాయి. ఈ సందర్భంగా ఆ స్వాతంత్ర సమర యోధుణ్ణి మరోమారు స్మరించుకుందాం. సో డాక్టర్ రమేష్ గారు, గ్రేట్ టు హియర్ అండ్ వాచ్ అబౌట్ కన్నెగంటి హనుమంతు. అల్లూరికి స్ఫూర్తినిచ్చిన, అల్లూరితో పాటు అల్లూరి సీతారామరాజు సినిమా నిర్మాణానికి కూడా స్ఫూర్తినిచ్చిన ఆయన మాటలు ఇవాళ మననం చేసుకోవాలి. ఈ చెట్టు నువ్వు నాటావా, ఈ పుట్ట నువ్వు పుట్టించావా, ఇలా చాలా పదునైన పదజాలంతో తిరగబడ్డాడు. ఆఫర్ని తిరస్కరించాడు. దుర్గి ఫిర్కాకి జమీందార్ని చేస్తానంటే. పల్నాడు ఎంత వెనుకబడ్డ ప్రాంతం, అప్లాండ్ ఏరియా మనందరికీ తెలిసిన ప్రాంతం. అలాంటి చోట తాగటానికి నీళ్లు తెచ్చుకోవడానికి మైళ్ళ తరబడి బిందెలతో నడిచి వెళ్ళే మహిళలు ఈ రోజుకి కొన్ని ప్రాంతాల్లో ఉంది. ఆ రోజున మరీ దారుణంగా ఉండేది. అక్కడ చైతన్య స్ఫూర్తిని రగిల్చాడు. అండ్ యు ఆర్ ఫార్చునేట్ టు బోర్న్ ఇన్ దట్ డైనాసిటీ. ఒకసారి ఆయన గురించి చెప్పండి. వాసుదేవన్ గారు, మీరు చిరకాల మిత్రులు. 99 టీవీ ముఖ్యంగా ఈ కథనాన్ని ప్రజలకు తీసుకెళ్తాం అనేది మనసా వాచా కర్మేణ నేను మీకు చాలా కృతజ్ఞతతో ఉంటాను, మీ యాజమాన్యానికి, మీకు. ఎందుకంటే చాలామంది అన్సంగ్ హీరోస్ ఉన్నారు. అంటే చరిత్రలో తగినంత గుర్తింపు రాని పోరాట యోధులు, దేశ స్వతంత్ర సమరయోద్యమంలో ప్రాణాలు అర్పించిన వాళ్ళల్లో మా ముత్తాత ఒకళ్ళు. కన్నెగంటి గోపీచంద్ మా నాన్నగారు తెనాలి, కన్నెగంటి సుబ్బారావు గారు మా తాతయ్య గారు. కన్నెగంటి క్లాన్లో ఒక తరం పల్నాడు నుంచి మేము ఇటు తెనాలి రావడం జరిగింది, ఇన్ సెర్చ్ ఆఫ్ ఎ గ్రీనర్ ప్యాస్యూర్ ల్యాండ్స్. ఎందుకంటే పల్నాడులో వ్యవసాయ భూముల్లో ఆ రోజుల్లో మనకి అంత లేకపోవడం వలన మెట్ట ప్రాంతం ఈ రోజు కూడా అట్లానే ఉంది పల్నాడు పరిస్థితి. 120 ఇయర్స్ క్రితమే ఒక క్లాను ఇటు వచ్చింది. దాంట్లో నుంచి వచ్చిన వాళ్ళల్లో నేను, కన్నెగంటి సుబ్బారావు గారు మా తాతయ్య గారు తెనాలి, కన్నెగంటి గోపీచంద్ గారు మా నాన్నగారు తెనాలి వైస్ చైర్మన్ కూడా చేశారు. నేను మన భారతదేశానికి సంబంధించినంతవరకు మా ముత్తాత బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటం చేస్తే, ఇవాళ నా పోరాటం దేని మీద, నేను నా ఆత్మతో నేను మాట్లాడుకొని సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్, సెల్ఫ్ ఎనాలిసిస్, సెల్ఫ్ క్రిటికల్ ఎనాలిసిస్ కూడా చేసుకున్న తర్వాత, ఆత్మ విమర్శ కూడా చేసుకున్న తర్వాత, భారతదేశాన్ని ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తే దానికోసం మా ముత్తాత ప్రాణాలు అర్పిస్తే 26 తోటాలు దిగినా కానీ నిలబడి ఆయన చేసిన త్యాగానికి సంబంధించి ఇప్పటికీ మనకు రోమాలు లెక్కపరుచుకుంటే, మనుషులు నాకెందుకులే అనే రోజుల్లో, ఇప్పుడు ఉన్న రోజుల్లో, అంటే మెటీరియలిస్టిక్ రోజులు ఇప్పుడు అన్నీ, నాకెందుకులే పక్కనోడు ప్రాణం పోయిన అనే రోజుల్లో 11,098 కిలోమీటర్ల సువిశాల భారతదేశ సముద్ర తీర ప్రాంతము, 15,000 కిలోమీటర్ల భూసరిహద్దు ఉంది భారతదేశానికి. దీనంతటి ఆసేతు హిమాచలం, కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు ఎంతోమంది మహానుభావులు స్వతంత్రం కోసం ప్రాణం అర్పిస్తే, అందులో మా ముత్తాత గారు కూడా ఒకళ్ళు ఉండటం అనేది మాకెంతో ఎంతో గర్వకారణంతో పాటు, ఇట్ ఈజ్ బిట్వీన్ మదర్ అండ్ మదర్ల్యాండ్. లైఫ్ ఈజ్ ఆల్వేస్ బిట్వీన్ మదర్ అండ్ మదర్ల్యాండ్. మాతృభూమి తల్లి మధ్య జీవితమే మన ప్రయాణమే ఆ జీవితం. కాబట్టి ముఖ్యంగా మదర్ల్యాండ్ కోసం, మాతృభూమి